హలో, నమస్తే, ఆదాబ్, వెల్కమ్ టు అనదర్ రౌండ్ ఆఫ్ కేఎస్పీ వ్యూ. చాలా కాలం అయింది సినిమా చూసి. ఇవాళ పొద్దున్న 8 o'clock షోకి వెళ్ళిపోయాను. ఆబ్వియస్లీ దురంధర్ ద రివెంజ్ అని. ఉండబట్టలేక మళ్ళీ ఇంటికి వెళ్తే పండగ వాతావరణం హడావిడి ఉంటుంది కాబట్టి ఇక్కడే కార్లో ఒక చోట ట్యాంక్ బండ్ దగ్గర ఆపి నా రివ్యూ చేసేస్తున్నాను. ఒక్కవాళ్ళు చెప్పాలంటే అవుట్ స్టాండింగ్ అంటే అవుట్ స్టాండింగ్. ఆదిత్య ధర్కి లేచి మరీ సెల్యూట్ కొడతాను. ఏం రీసెర్చ్ అండి బాబోయ్, అమేజింగ్ రీసెర్చ్, టోటల్ క్లారిటీ ఆన్ ద స్క్రిప్ట్. ఏం చెప్పాలనుకున్నాను బాగా తెలుసు, కరెక్ట్గా ఇలా లైన్గా దింపాడు, ఒకటి తర్వాత ఒక ఐడియా దింపేశాడు. చాలా మంది లాగా నేను కూడా భయపడ్డా, అదేంట్రా బాబు 3 hours 55 minutes అంట కదా అని. బట్ సెన్సార్ సర్టిఫికెట్ లో 3 hours 49 minutes అని వేశాడు. ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ 1 hour 20 minutes వెళ్ళింది. నాకు నిజంగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ లో 2 hours ఇంటర్వెల్ నిద్ర వచ్చేసింది. కంట్రోల్ అని కంట్రోల్ చేసుకున్నాను. నాకు బాధ ఏంటంటే అప్పటికి పాప్కార్న్ అయిపోయింది. ఇంకా సెకండ్ హాఫ్ 2.5 3 hours పాప్కార్న్ లేకుండా నిద్ర ఫైట్ చేస్తూ ఎలా చూడాలబ్బా అని అంటే ఇంటర్వెల్ ఒక బ్యాంగ్ ఇచ్చాడు. ఆ ఇంటర్వెల్ తర్వాత సీను, తర్వాత సారా అర్జున్తో, తర్వాత ఆమె తెలిసిపోతుంది ఈయన ఇండియన్ ఏజెంట్ అని. దిస్ నాట్ ఎ స్పాయిలర్. అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో సీన్ టెరిఫిక్. ఈ రెండు అపార్ట్ ఫ్రమ్ మెనీ సీన్స్ ఆఫ్ రణ్వీర్కి మాత్రం నేషనల్ అవార్డు ఇవ్వాల్సిందే, బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వాలి. అండ్ సెకండ్ నేషనల్ అవార్డు ఎవరికి ఇవ్వాలంటే ఆదిత్య ధర్ ఆఫ్ కోర్స్. థర్డ్ ఈజ్ సచిదేవ మ్యూజిక్. ఏంటే బాబోయ్, అసలు ఆ రెట్రో మ్యూజిక్ తో ప్లస్ కొత్త మ్యూజిక్ తో కంబైన్ చేసి ఒక ఊపు తెప్పించాడండి. అమేజింగ్. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ మూవీ. అన్ఫార్చునేట్లీ కొంచెం హేట్రెడ్, వైలెన్స్ అవన్నీ ఉంటాయి దీంట్లో, కథాపరంగా తప్పదు. ఐ థింక్ వీ షుడ్ జస్ట్ వాచ్ ఇట్ యాజ్ ఎ ఫిల్మ్. యూనో, ఒక 2 factions అలా అనుకుని చూస్తే బాగుంటుందేమో. ఐ మీన్ జస్ట్ అభిప్రాయం అంతే. ఎక్సలెంట్ అండి. సెకండ్ హాఫ్ 2.5 hours ప్లస్ ఉంది కానీ అస్సలు తెలియలేదు నిజంగా చెప్పిట్లా, సఫ్ అని వెళ్ళిపోయింది. వాట్ ఆ మూవీ. ఇంతకంటే ఎక్కువ చెప్పడం అనవసరం అనుకుంటా. డెఫినెట్గా వెళ్ళి థియేటర్లో చూడాల్సిందే. అబ్సల్యూట్లీ గ్రిప్పింగ్ సెకండ్ హాఫ్. ఒక మాటలో చెప్పాలంటే సెకండ్ హాఫ్ మూవీ ఈజ్ ఫార్ బెటర్ దెన్, మచ్ బెటర్ దెన్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ ఇట్ సెల్ఫ్. అంటే ఇవాళ ఫస్ట్ పార్ట్ అనట్లా, ఫస్ట్ పార్ట్ మనం చూసాం కదా, దురంధర్ చూసాం కదా, దానికంటే దురంధర్ ద రెవెంజ్ సెకండ్ పార్ట్ ఈస్ హైట్స్. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఐ హావ్ సీన్, నో డౌట్ అబౌట్ ఇట్. కాబట్టి ఎక్కువ చెప్పడం అనవసరం, చెప్పలేకపోతాను కూడా, జస్టిఫై చేయలేను. కాబట్టి యూ హ్యావ్ టు గో అండ్ వాచ్. ఎవ్రీ పర్సన్ హెస్ యాక్టెడ్ సో వెల్. అక్షయ్ ఖన్నా లేకపోయినా అర్జున్ రాంపాల్ సార్ వచ్చి నిలబడ్డాడు. బొంబాస్టిక్ ఉంది. సో ప్లీజ్ వాచ్ దురంధర్ ద రివెంజ్, అల్టిమేట్ మూవీ. నేను మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమా చూస్తాను, ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఆ రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. హ్యాపీ ఉగాది. యాక్చువల్లీ ఈ సినిమాలో 7 రుచులు అన్నీ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే అన్ని ఫీలింగ్స్కి లోన్ అవుతాం. ఓకే, సో వాచ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.